హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో యూజీ పారామెడికల్కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేశారనమాట. సో పారామెడికల్ కోర్సులకు సంబంధించి మనకి కాలేజ్ వైజ్గా మనకి అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఎప్పటిలోపు మనం రిపోర్టింగ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా మనం డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ సైట్ ఓపెన్ చేసి, సో అందులో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి యూజీ పారామెడికల్ ఫేజ్ 3 కాలేజ్ వైజ్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి లిస్ట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో మనం ఒకసారి లిస్ట్ చూసుకుంటే అందులో మనకి కాలేజ్ వైజ్గా మనకి అలాట్మెంట్ అయితే ఉంటుంది. సో అలాట్మెంట్ వచ్చిన వాళ్ళకి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మీరు అందరూ కూడా 19th ఫిబ్రవరి లోపు అయితే మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. 19th ఫిబ్రవరి ఈవినింగ్ 4 PM లోపు మీకు ఎక్కడ సీట్ వచ్చి ఉంటుందో మీరు అక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం లిస్ట్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఎలా ఇచ్చారంటే, సో ముందుగా మనకి కోర్స్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో అందులో మనకి ముందుగా వచ్చేసి మనకి బీఎస్సీ అనస్థీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ డిగ్రీ కోర్స్తో పాటు, సో దీంతో పాటు మనకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కింద మనకి మొత్తం అన్ని కోర్సులు కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరైతే థర్డ్ ఫేజ్కి అటెండ్ అయ్యారో మీరందరూ కూడా ఈ లిస్ట్ మీడియం చెక్ చేసుకొని 19th ఫిబ్రవరిలో మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాట్మెంట్ వచ్చేసి మీకు లింక్ కనిపిస్తుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి అందులో మీ అప్లికేషన్ ఐడి, మీ మొబైల్ నెంబర్, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యి దాని తర్వాత మీరు అయితే అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మనకి ఇచ్చిన టైంలోపు అయితే మీరైతే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ లిస్ట్లో మనకి మొత్తం అన్ని కోర్సులు ఇచ్చారన్నమాట. మీరు జాగ్రత్త లిస్ట్ మొత్తం చెక్ చేసుకొని మీనే ముందులో చెక్ చేసుకొని తర్వాత అయితే రిపోర్టింగ్ చేసేయండి. సో మనకి లిస్ట్ ఎలా ఇచ్చారంటే, ముందు ఒక కోర్సుకి సంబంధించి ఆ కోర్స్కి ఏ కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజ్ అలాట్మెంట్ ఇచ్చారనమాట. ఆ కోర్స్ కింద మనకి రిమైన్ కోర్సులు అట్లా ఒక కోర్స్ తర్వాత కోర్సు మనకి ఇచ్చారనమాట. సో ఈ విధంగా మీరు మీకు ఎక్కడ సీట్ వచ్చింది మీరు చెక్ చేసుకుని తర్వాత రిపోర్టింగ్ చేయండి. అలానే లిస్ట్లో కూడా మీ నేము, మీ పర్సంటేజ్, మీ రోల్ నెంబరు, మీ మెరిట్ నెంబర్, మీ జెండర్, మీ కేటగిరీ, మీ లోకల్ ఏరియా ఇవన్నీ కూడా కరెక్ట్ ఉండేలా చెక్ చేసుకోండి. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరైతే రిపోర్టింగ్ చేయండి. సో ఒకవేళ ఏమైనా ఇందులో ఎర్రర్స్ ఉంటే మీరు ఒకసారి హెల్ప్ని కాల్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఏపీలో బీఎస్సీ పారామెడికల్కి సంబంధించి థర్డ్ ఫేజ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.